హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ముందు చెప్పండి మీలో ఎంతమంది నా గార్డెన్ వీడియోస్ మిస్ అవుతున్నారు? నిజం చెప్పాలంటే నేను గూడా చాలా మిస్ అవుతున్నాను. ఇంచుమించుగా 2 మంత్స్ అవుతుంది. ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదసలు. అనుకోకుండా ఊరెళ్ళాను. ఇంక అక్కడే ఉండాల్సొచ్చింది. సో, ఈ వీడియోలో అయితే అసలు నేను ఎందుకెళ్ళాను, ఎందుకు ఉండాల్సొచ్చిందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే ఫస్ట్ అయితే నా గార్డెన్ నేను ఊరు నుంచి రాగానే ఇవి గూడా ఎండిపోయినా గూడా బాగున్నాయి గదా! వీటిని ఏదో ఒకటి ఎయ్యొచ్చు. అసలు పైకొచ్చేసా వెంటనే రాగానే. ఇది గూడా పూసినియేనా అయితే? గ్రీన్ వచ్చేసి తర్వాత ఇలా డ్రై అయిపోతున్నట్టున్నాయి. ఇక ఫుల్ లావెండర్ కలర్ ఈ కలర్ వస్తది. వీటి బ్లూమింగ్ మిస్ అయిపోయాక నేను. మీ దగ్గర ఉందా వీడియో అయితే? నేనైతే రావడం ఫస్ట్ టెర్రస్ మీదకి వచ్చేసా నా మొక్కల్ని చూసుకుందామనేసి. చాలా వరకు తీసేసాను మెయింటైన్ చేయలేక. అందులోనూ ఇప్పుడు సమ్మర్ కదా! ఎంత నీళ్లు పోసినా కూడా డ్రైగానే అనిపిస్తాయి. ఈ 2 నెలల నుంచి కూడా మా వారే మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ మొక్కల్ని. రోజు నీళ్లు పోయడం చాలా పనుంటుంది కదా! ఈ 2 నెలలు నేను ఇల్లు వదిలేసి ఎందుకు ఊరెళ్ళాల్సొచ్చిందో చెప్పేస్తాను. ఇది చెప్పే ముందు వీడియోనైతే కంప్లీట్‌గా చూడండి. రెగ్యులర్‌గా ఒకళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. ఎవరని గుర్తులేదు కానీ నా హెయిర్ కేర్ వీడియో చేయమని, హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేసి వీడియోస్‌లో కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. సో, వాళ్ళ కోసమైతే మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే చేశాను. వీడియో లాస్ట్‌లో చూపిస్తా. అదేంటి దీనిలో ఫిషెస్ నేనెళ్ళే ముందే క్లీన్ చేశా. ఉన్నాయంటారా దీంట్లో ఫిషెస్? తెలీదు మరి. చూడలేదు అసలా. పాచి పెట్టిపోయి. మా వాడిప్పుడు 9థ్‌కి వచ్చేసాడు. సో, ఫిబ్రవరిలో వాడి ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట 8థ్‌వి. సో, అవ్వగానే నేను హైదరాబాద్ వెళ్ళాను. మా కజిన్ నాకు మేనత్త కూతురు అవుతుంది. వాళ్ళిద్దరు పిల్లలు యూఎస్‌లో ఉంటారు. అయితే పెద్దమ్మాయిది పెళ్లి సెట్ అయింది. ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ పర్పస్ నేను హైదరాబాద్ వెళ్ళాను తనకి తోడుగా. అలా ఒక 15 డేస్ గీతు ఎగ్జామ్స్ అయిపోగానే హైదరాబాద్ వెళ్ళాను. సో, అది కంప్లీట్ చేసుకొని వచ్చేసేయాలి. అయితే ఎగ్జాక్ట్‌గా ఆ ఫంక్షన్ రోజే మా ఆడపడుచు బండి మీద నుంచి కింద పడ్డారు. మా అత్తగారింటి దగ్గర నుంచి వాళ్ళు ఊరు వెళ్తున్నారు. ఆన్ ద వేలో హంప్ ఎక్కిచ్చేసరికి ఆ ఊపుకి కింద పడిపోయారనమాట. తను బైక్ మీద కూర్చున్నారు కదా వెనక, పట్టుకోకుండా కూర్చున్నారు. ఇక హంప్ ఎక్కగానే కింద పడిపోయారు. పట్టం తలకి మేజర్‌గా దెబ్బ తగిలిందనమాట. ఇక వెంటనే మణిపాల్ దగ్గరలో ఉన్న మణిపాల్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఇక మాకు కాల్ వచ్చిందనమాట చాలా సీరియస్‌గా ఉంది అనేసి. సో, ఇక వెంటనే ఇంకా ఫంక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక వెంటనే మేము కూడా బయలుదేరిపోయాం విజయవాడకి. ఇక మా వదిన ఎప్పుడైతే బండి మీద నుంచి కింద పడడం కోమాలోకి వెళ్ళిపోయారు. ఇక డాక్టర్స్ కూడా కొంచెం సీరియస్ కండిషన్ అని చెప్పారు. చాలా భయపడిపోయాం అసలు. ఫైనల్‌గా ఆ దేవుడి దయ వల్ల మా వదిన సేఫ్‌గా బయటకైతే వచ్చేసింది. అయితే డాక్టర్స్ చెప్పారు ఆ సర్జరీ తర్వాత కోలుకోవడానికి టైం పడుతుంది అనేసి. మేము ఇంకా చాలా భయపడిపోయాం అనమాట. సో, దానికోసం ఇంక అక్కడ ఉండాల్సి వచ్చింది. కానీ అనుకున్న దానికన్నా కూడా చాలా తొందరగా మా వదిన రికవరీ అయితే అయ్యారు. ఫస్ట్ అయితే ఇక మణిపాల్‌లో ఒక 21 డేస్ ఉన్నాం. అయితే సర్జరీ తర్వాత మా వదినకి హ్యాండ్ మూమెంట్ లేదనమాట లెఫ్ట్ సైడ్. సో, దానికోసం రిహాబ్ సెంటర్‌లో జాయిన్ చేయించాల్సి వచ్చింది. మాకు చూసిన డాక్టర్ గారు అయితే ఇంటికన్నా తీసుకెళ్ళొచ్చు అన్నారు. కానీ ఇంటికి తీసుకెళ్తే కొంచెం ప్రాబ్లమ్ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా! అందుకనేసి ఇంకా రిహాబ్ సెంటర్‌లో జాయిన్ చేయించాం. ఒక 2 వీక్స్ ఉన్నాం. తర్వాత నార్మల్‌గా తన పనులు తనైతే చేసేసుకుంటుంది. ప్రస్తుతం అయితే మా అత్తగారి దగ్గర ఉందనమాట. సో, తను ఫుల్ రెస్ట్‌లో ఉండాలి. ఎందుకంటే తలకి కదా తగిలింది. సో, ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. సో, మొత్తానికి నెల 10 రోజులు విజయవాడలో ఉండి సో, అలా ఉండాల్సి వచ్చిందనమాట. ఇక నేను ఇల్లు వదిలెళ్ళి 2 మంత్స్ అవుతుంది. ఇక హౌస్ మొత్తం కూడా అన్విత అండ్ మా వారైతే మేనేజ్ చేసుకున్నారు. వెళ్ళేటప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్లవర్స్ ఉన్నాయి. ఎండిపోయినాయి ఇప్పుడు. అయ్యో, దాదాపుగా 6 ఇయర్స్ నుంచి ఉంది ఈ మొక్క. రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి, పేరు కూడా గుర్తులేదు, చూసి చెప్తా. చిన్ని ఫ్లవర్స్ అనమాట. ఒక్కసారే బ్లూమింగ్ వస్తుంది ఇయర్ మొత్తంలో. డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది బ్లూమింగ్. ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంటుందన్నమాట. సో, నేను వెళ్ళేటప్పుడు ఫుల్ బ్లూమింగ్ ఉంది. నేను వచ్చేసరికి చెట్టు ఎండిపోయి ఉంది చూడండి. సో, దానికి ఒక పురుగు ఉంటుందన్నమాట. దాని లోపల తినేస్తుంది. దానివల్ల అది పోయిందనమాట. నేనైతే ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. సో, అలా మిస్ అయింది ఆ చెట్టు. అయితే చివరికి ఒక కొమ్ము ఉంది. చిన్న కొమ్మున్నా చాలు మంచిగా దాన్ని పెంచేసుకోవచ్చు అనమాట. సో, దాని నుంచి ఆ మొక్కను డెవలప్ చేస్తాను.
ఇక మొక్కల్లో ఈ కుండీల్లో మొక్కలు అయితే పిచ్చి పిచ్చిగా పెరిగిపోయాయి కదా, ఇక రాగానే వాటిని పీకేస్తూ ఉన్నాము. ఇక ఈ 2 నెలల నుంచి ఇంటినే కాదు నా ఛానల్ కూడా అన్వితానే మెయింటైన్ చేసింది. ఈ రెడ్ ఫ్లవర్స్ది కింద పెట్టిన పూర్తి ఎండిపోయింది, ఇది ఒక్కటి ఉంది అయితే ఇంకా దీన్ని బతికించుకోవాలి. ఎందుకంటే నేను తీయలేని పొజిషన్లో ఉన్నాను, ఫైనల్గా ఏదో ఒకటి మేనేజ్ చేసిందనమాట. ఇంతకన్నా ముందు నేను హైదరాబాద్లో ఉన్నాను కదా ఒక 15-20 డేస్. సో ఆ టైంలో కూడా తీసి ఉండొచ్చు, కానీ మా కజిన్కి అసలు ఇష్టం ఉండదన్నమాట వీడియోస్ తీయడము. సో తనతో ఉన్నప్పుడు తనతోనే స్పెండ్ చేయాలని అనిపిస్తుంది తనకి. సో దానికోసం నేను ఇంకా వీడియోస్ కానీ ఇవన్నీ అయితే క్యాప్చర్ చేయలేదు. అవును, అన్నీ నేను కూడా అలానే అనుకుంటాను, చాలా ప్రైవసీగా మెయింటైన్ చేయాలి అనిపిస్తుంది, కానీ మా ప్రొఫెషనే అది కదా. సో నేను ఎక్కడికి వెళ్ళినా షేర్ చేస్తూ ఉంటాను. మా కజిన్ కూడా నాకు అడ్వైస్ చేస్తూ ఉంటుంది, అన్నీ ఎందుకు చూపిస్తావు, దిష్టి తగులుతుంది అని. తను అన్నట్టు అది నిజమే, యాక్సెప్ట్ చేయాలి ఆ విషయాన్ని కూడా. కానీ నేను చూపించేదే వ్లాగ్స్ కదా, మరి ఇంకేం చేయాలి చెప్పండి. నార్మల్గా అయితే ఎప్పుడు అదే థాట్స్ ఉంటాయన్నమాట, ఏదైనా కొత్త విషయం తెలిస్తే షేర్ చేయాలనేసి. ఎలా అయితేనేమి తను వద్దన్న విషయానికి నేనైతే ఈ 2 months ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. అంటే వీడియోస్ గోల్ లేకుండా దాదాపుగా నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇంత రిలాక్స్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఒక హైదరాబాద్లో ఉన్న 15 డేస్. ఇక తర్వాత అదొక టెన్షన్ అనుకోండి, మా వదినికి బాగాలేదు, రికవరీ అవ్వాలి, ఇదే గోల సరిపోయింది ఒక 1.5 month వరకు కూడా. కరెక్ట్గా లాస్ట్ టైం కూడా ఇదే టైంలో మా అన్నయ్యకి హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు కూడా చాలా సీరియస్ కండిషన్ అనమాట. నాకు ఎందుకో ఈ సమ్మర్ అచ్చుబాటు లేదేమో అనిపిస్తుంది, లాస్ట్ ఇయర్. ఈ మధ్య వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను కదా నాన్ వెజ్ మానేశాను అనేసి. ఎందుకు మానేశానో రీజన్ చెప్తా. లాస్ట్ ఇయర్ చెప్పాను కదా మా అన్నయ్యకి చాలా సీరియస్ కండిషన్. ఆ టైంలో నేను దేవుడికి మొక్కున్నాను అనమాట, 1 year మానేస్తాను అనేసి. తర్వాత ఒక సర్జరీ తర్వాత మళ్ళీ ఇంకొక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది 2-3 డేస్కే. సో ఇంకప్పుడు అనుకున్నా కంప్లీట్గా చికెనే కాదు నాన్ వెజ్ మానేయాలి అనేసి. కరెక్ట్గా నేను నాన్ వెజ్ మానేసి 1 year అవుతుంది. లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ మధ్యనే క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట చికెన్. ఫస్ట్ నుంచి అలవాటు కదా, తెగ ఎక్కువ తినము, వీక్లీ వన్స్ అలా తింటాం అనమాట. సో ఆ తినే వన్స్ కూడా ఎందుకు మానేయడం అనిపిస్తుంది. ఏదైనా ఆ క్రేవింగ్స్ రాకూడదు మనం స్ట్రాంగ్గా అనుకున్నప్పుడు. ఇప్పటి వరకు అయితే రాలేదు, కానీ ఇప్పుడు వచ్చే క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నాను. అది కూడా అనిపిస్తుంది, దేవుడేమి మనసు చంపుకొని అయితే ఉండమనలేదు కదా, మనకి నచ్చింది చేయాలి, ఆ దేవుడికి తెలుసు మనం ఎలాంటి వాళ్ళము. సో ఇంకా తిందాము అనుకుంటున్నాను, ఆ దేవుడు మనుషులాగా సాడిజం చూపించరు కదా. సో అంతే అనమాట. సో ఫైనల్గా ఇంకా పైనుంచి కిందకి వచ్చేసాను. ఇక రాగానే ఇంటి ముందు మొక్కలకి షవర్ చేయించేసాను అనమాట, ఫుల్గా డస్ట్ పట్టుకుపోయింది. అలానే కిచెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది అన్విత చెప్పాలంటే. అయినా సరే ఇంకొకసారి మంచిగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మీగడ ఉంటుంది కదా, దాంతో అయితే నెయ్యి కాచాను. ఇంకా గీతు గొడవ చేస్తున్నాడు ఐస్ చేయమని. సో ఫ్రూట్స్ ఉన్నాయి, వాటర్ మిలన్ ఉంది, వాటర్ మిలన్తో చేయమని అంటున్నాడు. సో నెక్స్ట్ డే చేస్తానన్నా కూడా వినట్లేదు అనమాట. ఇప్పుడు నైట్ అవుతుంది. సో అన్వితకి బాగా హీట్ చేసిందనమాట బాడీ. అందుకని చెప్పేసి ఇంకా ఇలా గ్లూకోజ్ వాటర్ అండ్ కోకోనట్ కలిపిస్తే తొందరగా రికవరీ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. అంటే రిజల్ట్ బాగా తెలుస్తుంది, ఆ హీట్ తగ్గిపోతుంది. అందుకనేసి ఇంకా దానికి ఇస్తూ అప్పుడు ఐడియా వచ్చింది, ఓ కదా ఇప్పుడు గీతు అడుగుతున్నాడు కదా దీన్నే చేసేద్దాంలే అని చెప్పేసి ఇక కోకోనట్ వాటర్లో ఇలా సన్నగా కట్ చేసిన వాటర్ మిలన్ పీసెస్ని వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఫ్రూట్ ఐస్ గోలా అయిపోయింది. అన్విత అది చాలా హీట్ బాడీ అనమాట, అసలు పెరుగన్నం కూడా తిందో. నేనుంటేనే బలవంతంగా తినిపిస్తూ ఉంటాను, ఇక నేను లేను కదా తన ఇష్టం. చెప్పాలంటే నేనున్నప్పుడే ఇలా చేతికి అందిస్తేనే తాగుతుంది, మామూలుగా అయితే తను అస్సలు చేసుకోదు. కానీ ఇన్ని రోజులు ఎలా మెయింటైన్ చేసిందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్. సో లేవగానే కాఫీ తాగాలి కదా, చాలా రోజులు అయిపోయింది కాఫీ కూడా తాగట్లేదు, మానేశాను. కానీ ఈరోజు తాగాలనిపించేసి ఇంకా కాఫీ అయితే పెట్టేస్తున్నా. బెంగళూరులో కూడా ఎండలు బాగా ముదిరిపోయాయి. ఒకప్పుడు ఏప్రిల్ వచ్చిందంటే ఫుల్ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే, కానీ ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్న ఫీలింగ్ ఉంది. ఇంకా 1 by 1 ఒకే రోజు అంటే అవ్వదు కదా, అందుకని 1 by 1 ఇల్లునైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఫుల్గా డస్ట్ పట్టుకుపోయింది. ఆహా, ఎన్ని రోజులు అవుతుందో కదా ఇలా రిలాక్స్ అవుతూ మార్నింగ్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగి.
ఇక గీతుకి హాలిడేస్ కదా, ఇక పొద్దున్నే లేచి ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్తాడు. 10:30, 11కి అలా వస్తాడనమాట. ఇక ఫ్రెష్ అవ్వగానే టీవీ చూస్తాడు. సో ఈరోజు నాకు హెల్ప్ చేయమని అడిగాను. అందుకని ఇంకా ఆ దేవుడి రూము కార్వింగ్ ఉంటుంది కదా డోర్స్కి, ఇంకా డస్ట్ పెరిగిపోయి ఉంటుందన్నమాట. సో క్లీన్ చేయమంటే చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట. సో ఈవినింగ్ హెన్నా పెట్టుకోవాలని చెప్పేసి ముందుగానే టీ డికాషన్ పెడుతున్నాను. ఇక ఆ టీ డికాషన్ మరిగిన తర్వాత లాస్ట్లో కాఫీ పౌడర్ యాడ్ చేస్తాను అనమాట. సో అవి మరుగుతూ ఉన్నాయి. ఇక లంచ్ కోసం అయితే మష్రూమ్ కర్రీ చేస్తున్నా. ఇంకా ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టోర్ ఉంటుంది మీగడ నాకు. ఇక నేను రాగానే మా వారు మష్రూమ్ తీసుకొచ్చారు. వారంలో 2-3 సార్లు అయినా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. నేను చేసే కర్రీ ఇష్టం అనమాట వీళ్ళకి. సో ఇన్ని రోజులు మిస్ అయ్యారంట. సో ఇక నేను రాగానే తీసుకొచ్చేసారు. అన్విత కూడా చూడగానే అన్నది, అబ్బా ఎన్ని రోజులు అవుతుందమ్మా తిని ఈ చేతి వంట అంటుంది. అండ్ ఇక్కడ మీగడ వేసిన తర్వాత లాస్ట్లో కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను అనమాట. నార్మల్గా అయితే మిల్క్ యాడ్ చేస్తాను. సో ఇది కోకోనట్ మిల్క్ కూడా ఉన్నాయి. ఒకసారి టేస్ట్ చేద్దామని చేశాను. టేస్ట్ అయితే బాగుంది. సో ఇల్లు క్లీన్ చేసుకుంటూ వంట చేయడానికి కుదరలేదు. అందుకని ఇంకా మష్రూమ్ కర్రీ అయితే తొందరగా అయిపోతుంది కదా, అదొక్కటి చేశాను. ఇక ఫ్రిడ్జ్లో ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు అయితే రెడీగా ఉంటాయి. అలానే అమ్మ వచ్చేటప్పుడు బీరకాయ పచ్చడి చేసి పంపించింది, అది కూడా ఉంది. సో అందుకని ఇంకా ఒక కర్రీనే చేశాను. నాకు డై వేసుకోవడం ఇష్టం ఉండదు. నాకు ఉంది వైట్ హెయిర్, అది కవర్ చేసుకోవడానికే నేను హెన్నా పెట్టుకుంటూ ఉంటాను. 15 days వన్స్ అలా పెడతాను అన్నమాట. కానీ ఇప్పుడు దాదాపుగా 1 month అయిపోయింది పెట్టుకోక. అందుకని ఇంక రాగానే కలిపేసుకున్నాను. తరచూ ఒకళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు హెయిర్ కేర్ చూపించండి, నేను చాలాసార్లు అడిగాను మీరు చూపించట్లేదు అనేసి. షార్ట్లో కూడా చాలాసార్లు షేర్ చేశాను, అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా. హెయిర్ కండిషన్ అనేది అందరికీ ఒకలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ హెన్నా అనేది నాకు బాగా సెట్ అయింది. అందరికీ సెట్ అవ్వాలని రూల్ లేదు, ఒక్కొక్కరికి పడవచ్చు పడకపోవచ్చు. అంతకుముందు అయితే నేను మెంతిపిండి కూడా ఎక్కువ పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు టైం లేదు. అంటే నైట్ నానబెట్టిన మెంతుల్లో పెరుగు యాడ్ చేసేసి మిక్సీకి వేసి పెట్టుకునేదాన్ని అనమాట. అలా పెట్టుకున్నా కూడా హెయిర్ అయితే థిక్గా అనిపిస్తుంది, బ్లాక్ హెయిర్ ఇంకా షైనీగా కనిపిస్తుంది. నా హెయిర్ ఏమో జెడ్ బ్లాక్ ఉంటుంది. ఈ హెన్నా పెట్టడం వల్ల ఇంకా డార్క్ అయిపోయి ఇక వైట్ హెయిర్ బ్రౌన్ కలర్ కనిపిస్తూ ఇక స్ట్రీక్స్ వేయించుకున్నట్లు కనిపిస్తుంది నా హెయిర్. సో ఇక్కడ హెన్నా వచ్చేసి నుపూర్ వాడుతున్నాను, హిమాలయ కూడా వాడుతూ ఉంటాను, ఏది దొరికితే అది. ఈ డికాషన్ మధ్యాహ్నం కాచాను కదా, ఇక ఈవినింగ్ అలా కలిపేశాను, కూల్ అయిపోవాలన్నమాట. సో ఇక ఈవినింగ్ పెట్టుకోవడానికి కుదరలేదు. సో ఇక మార్నింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక నైట్ అంతా అలా నానపెట్టేయాలన్నమాట. ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఎగ్ వైట్ మాత్రమే ఒక 2 యాడ్ చేశాను. తర్వాత లెమన్, ఈ నానబెట్టిన వాటిలో ఇవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం మరీ లూజ్గా ఉండొద్దు, అలానే థిక్గా ఉండొద్దు. యాక్చువల్గా ఆయిల్ చేద్దామనేసి హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ గ్రోత్కి ఆముదం తెప్పించాను అనమాట. అది తెప్పించాను కానీ తెచ్చి కూడా 3 నెలలు అవుతుంది, యూజ్ చేయలేదు. ఇప్పుడు పక్కనే ఉంది. సో హెయిర్ ఫ్రీజీగా ఉండకుండా ఈ హెన్నా పెట్టుకుంటే చాలామందికి ఫ్రీజీగా తయారవుతుంది. అలా అవ్వకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి నేను ఆముదం యాడ్ చేస్తున్నా. ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకోండి. ఒకవేళ ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ నేను వెంటనే హెడ్ బాత్ చేయను అనమాట. అప్లై చేసుకొని ఒక 1 hour అలా ఉంచేసుకొని హెయిర్ వాష్ నార్మల్ వాష్ చేస్తాను. ఈ హెన్నా పెట్టే ముందే నీట్గా తలస్నానం చేసిన తల మీదే పెట్టుకుంటాను అనమాట. ఇక 1 hour అలా ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసేస్తే సరిపోతుంది. ఒక 2-3 days తర్వాత ఆయిల్ పెట్టేసి ఒక నైట్ ఉంచేసి మళ్ళీ నార్మల్గా తలస్నానం చేసేస్తాను. నాకు ఎక్కువగా ఫ్రంట్ వరకే ఉంటాయి, అందుకని ఇంకా పైన అప్లై చేసేసుకొని పెట్టేసుకున్నాను. అలా 1 hour తర్వాత హెయిర్ వాష్ చేశాను అనమాట. ఇంకా హెయిర్ వాష్ చేసిన తర్వాత కండిషన్ ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. హెయిర్ కూడా థిక్గా కనిపిస్తుంది అండ్ వాల్యూమ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆ జుట్టు వాష్ చేసేటప్పుడు చల్లనీళ్ళతోనే కడిగేసుకోవాలి. అండ్ మనం వాడే షాంపూ కూడా రెగ్యులర్గా మార్చను, ఒకే షాంపూ యూజ్ చేస్తాను నేను ఫస్ట్ నుంచి కూడా, హెడ్ అండ్ షోల్డర్స్. దాదాపుగా 20 years నుంచి అదే షాంపూ యూజ్ చేస్తున్నా. ఈ మధ్యనే ఇందులేక అనే షాంపూ యూజ్ చేస్తున్నాను. హెయిర్ సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఎక్కువగా షాంపూస్ కూడా మార్చకండి. ఇక బాడీ అయినా ఇలా హెయిర్ అయినా హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఫుడ్ తినకుండా పైన ఎన్ని పూసినా కూడా వేస్టే. సో మంచి ప్రాపర్ డైట్ తీసుకొని స్టే ఫిట్ అండ్ హెల్దీ. అలా హెల్దీ డైట్ నేనేం తీసుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను.
సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.